సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, లా, యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినబడుతోంది. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గడ్డం వివేకి లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న 3 ఖాళీల స్థానాలపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, లా, యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినబడుతోంది. అడ్మూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గడ్డం వివేక్ లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న 3 శాఖల స్థానాలపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 3 కొత్త మంత్రులకు శాఖలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కనిపిస్తా ఉన్నాయి. 3కి ఏదైతే శాఖలు ఇంకా కేటాయించలేదు, వీరికి కేటాయించే శాఖలు ఏ శాఖలు అని చెప్పేసి కూడా జోరుగా ప్రభుత్వ వర్గాల్లో కానివచ్చు, ఇటు పార్టీ వర్గాల్లో కానివచ్చు చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు బీసీల కోసం రిజర్వేషన్ల కోసం బీసీ కులగణన చేపట్టడం కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా వారికి బడుగు బలహీన వర్గాలకు కానివచ్చు, ఎస్సీ ఎస్సీలు కానివచ్చు పెద్దపీట వేస్తారని చెప్పి కూడా పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాల జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కొన్నిటిని తీసి కొత్త మంత్రులకు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి హోంశాఖ కానివచ్చు, విద్యాశాఖ కానివచ్చు, ఎంఏయుడి కావచ్చు, అదేవిధంగా స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కొన్ని శాఖలను కలిపి పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలను కూడా కొత్త మంత్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు పార్టీ వర్గాల చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ 3 కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వాకిటి శ్రీహరికి ఆయన బీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆయనకు పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా ఆయనకు యూత్ శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఇక అడ్లూరి లక్ష్మణ్ ఆయన ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయనకు ఎస్సీ సంక్షేమం, అదేవిధంగా ఎస్సీ సంక్షేమం ఈ 2 వెల్ఫేర్లను ఆయనకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ఇక గడ్డం వివేక్ వెంకటస్వామికి గతంలో గడ్డం కాక ఆయన తండ్రి గారైనటువంటి గడ్డం కాక కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన లేబర్ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఆ కార్మిక శాఖను గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇస్తారని చెప్పి జోరుగా చర్చ అయితే సాగుతోంది. ఆ శాఖతో పాటు కీలకమైనటువంటి మైనింగ్ శాఖ, అదేవిధంగా స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే గడ్డం వివేక్ గతంలో ఎస్పీఐకి అధ్యక్షుడిగా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సో అందువల్ల ఆయనకు అటు లేబర్ శాఖతో పాటు ఇటు మైనింగ్, అదేవిధంగా స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని చర్చ అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖ కొంతమందికి 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలు కూడా కొంతమంది మంత్రులు నిర్వర్తిస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి భారీ నీటిపారుదల శాఖతో పాటు సివిల్ సప్లై శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంది. ఆ శాఖను కూడా సివిల్ సప్లై శాఖను ఉత్తమ్ కుమార్ నుంచి తీసేసి వేరే కొత్త మంత్రులకు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఇక శ్రీధర్ బాబుకు ఇప్పటికే ఆయన ఇటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా కొనసాగుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతా ఉన్నారు. సో ఆయనకు మరిన్ని శాఖలు అప్పగిస్తారని చర్చ జరుగుతా ఉంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీని మార్చాలా లేదా అనే చర్చ కూడా హైకమాండ్ పెద్దల వద్ద జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే
పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలో మార్పు ఉంటుందని చెప్తా ఉన్నారు. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది కూడా చెప్తా ఉన్నారు. మంత్రి సీతక్కకు హోంశాఖ కేటాయిస్తే ఏ విధంగా మన చర్చ అయితే నడుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి కేవలం ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఈ ముగ్గురు మంత్రులకు కేటాయిస్తారా, లేదంటే పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి మొత్తం షఫుల్ చేస్తారా, ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ముఖ్యమంత్రి ఈ రోజు అధిష్టాన పెద్దలను కలవబోతా ఉన్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో చర్చలు పూర్తయ్యాయి. ఈ రోజు రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతా ఉన్నారు. భేటీ తర్వాత మంత్రివర్గ పోర్ట్ఫోలియోలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, ఈ శాఖల కేటాయింపులకు సంబంధించి కొత్త మంత్రులు ఏమంటున్నారు? ఇప్పటికైతే కొత్త మంత్రులు అయితే పలానా శాఖ కావాలని ఎక్కడ కూడా బయట మాట్లాడకపోయినప్పటికీ ఏ శాఖ ఇచ్చినా మేము ప్రజాసేవ చేయడానికి ముందుంటామని చెప్తా ఉన్నప్పటికీ తమ ఏ శాఖల పైన ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఒక ఏదంటే ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ శాఖ అయితే బాగుంటుంది అనుకుంటున్నానని చెప్పి కూడా పలానా శాఖ కావాలని చెప్పి కూడా సుఖమిత్తగా కూడా ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ యొక్క కోరికను ముఖ్యమంత్రి ముందుంచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై పూర్తిగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అదే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉన్న ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించవచ్చు, కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం ఏఐసిసి పెద్దలదే ఉంటుంది అని చెప్పి మరో వర్గం అయితే చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలిసిన తర్వాత ఈ రోజు సాయంత్రానికల్లా కూడా ఈ మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జనరల్ గా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఏ రోజైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో అదే రోజు సాయంత్రానికల్లా గవర్నర్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు, పోర్ట్ఫోలియోలతో కూడినటువంటి బడ్జెట్ ఇస్తారు. సో కానీ ఇక్కడ 2 రోజులైనా కొత్త శాఖలకు ఇంకా కేటాయించకపోవడం ఖచ్చితంగా ఏఐసిసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఏ విధంగానైతే మంత్రి వర్గ కూర్పు చేపట్టారో అదేవిధంగా ఈ యొక్క శాఖల కేటాయింపు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఇవన్నిటి నేపథ్యంలో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అదేవిధంగా ఒకవైపు అసంతృప్తులు ఉన్నారు, ఇప్పటికే ఇంకా 3 బెర్తులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి. సో ఆ 3 బెర్తులు ఇస్తే వారికి ఏ శాఖలు ఇవ్వాలి, సో ప్రధానంగా వీరికి ఎట్లాంటి శాఖలు కేటాయించాలి అనే దాంతో అయితే అధిష్టానం నల్లగులాలు పడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అధిష్టానం చేతిలోనే మంత్రివర్గ విస్తరణ శాఖలు అనేటివి ఆధారపడుతున్నాయని చెప్పేసి పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతా ఉంది. సో ఈ రోజు ముఖ్యమంత్రి అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తర్వాత శాఖలు కేటాయించే సాయంత్రానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.